ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనకి జవాబు రావడం లేదు. అలాగనే ఎంతో కాలం నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కానీ మీ ప్రార్థనకు జవాబు రావడం లేదు. మీరు దేవుణ్ణి అడుగుతున్నారు, దేవా నా అప్పుల్లో నుండి నన్ను విడిపించుమని, దేవా మంచి వివాహం జరిగించు ప్రభు అని, సంతానం దయచేయి ప్రభు, లోన్ దయచేయి ప్రభు, ఉద్యోగాన్ని దయచేయి ప్రభు, నా భర్తను మార్చు ప్రభు, నా బిడ్డలను మార్చు ప్రభా, నా భార్యను మార్చు ప్రభా, నాకు అద్భుతం చేయి ప్రభా, నా అవసరాలు తీర్చు ప్రభా అని మీరు దేవుణ్ణి అనేకమైన విషయాలను అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థనలు సఫలం కాకోకుండా, మీ ప్రార్థనకి జవాబు అనేది రాకోకుండా ఇంతవరకు మీరు అడిగినది దేవుని యొద్ద నుండి మీరు పొందుకోలేదు. ఎందుకు అనగా ప్రార్థనలో ఉన్న మెలకువలు మీకు తెలియదు. ప్రార్థనలో వేటిని అడగాలో వేటిని అడగకూడదో మీకు తెలియదు. నేను చెప్పిన ప్రకారముగా దేవుణ్ణి ఏమి అడగాలి, ఎలా అడగాలి, ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది తెలిసి ఉండాలి. రెండవది, దేవుణ్ణి ఏమి అడగకూడదు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ రెండు విషయాలు కనుక మీకు తెలిస్తే, ఆస్కింగ్ అంటే అడగడంలో దేన్ని అడగాలి, ఎలా అడగాలి అనేది మీకు తెలిసి ఉండాలి. వేటిని అడగకూడదు, వేటి గురించి దేవుని యొద్ద ప్రస్తావనించకూడదు అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ప్రార్థనలకు జవాబు అనేది దొరుకుతుంది. మీరు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నారో అది ఖచ్చితంగా మీకు అందించబడుతుంది. ఇంతవరకు దేవుణ్ణి ఎలా అడగకూడదో, ఏం అడగకూడదో, ఎలా ప్రార్థన చేయకూడదో, దేని గురించి అయితే దేవుని యొద్ద పలకకూడదో, ఎలాగా ప్రార్థన ప్రాసెస్ అంతా మీరు రాంగ్గా చేస్తున్నారు. ఆ రాంగ్గా చేయడం మూలాన మీ జీవితంలో మీరు ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని పగళ్ళు లేచి ప్రార్థన చేసినా, ఎంతకాలం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసినా, ఎన్ని దశం భాగాలు ఇచ్చినా కానీ మీరు చేసే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా అది మధ్యలోనే ఆగిపోయి మీ ప్రార్థన దేవుడు వినకుండా తన చెవులను మూసుకున్నాడు. కాబట్టి మీకు జవాబు రావట్లా. ఎందుకంటే అడగకూడని దాన్ని మీరు అడుగుతున్నారు, అడిగే విధానంలో అడగట్లా. అందుకని ఎలా అడగాలి, ఏం అడగాలి, ఎలా అడగకూడదు అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రకారం దేవుని యొద్ద నుండి మీరు ఆన్సర్ పొందుకొని మీరు చాలా గొప్పగా ఆశీర్వదింపబడతారు. మీరు దేవుని యొద్ద ఏం కోరుకుంటున్నారు? దేవుడి కార్యాలు చేయాలి, మహత్కార్యాలు జరిగించాలి, నీ జీవితంలో సూచక్రియలు జరిగించాలి, అద్భుత కార్యాలు జరిగించాలి, అలాగే దేవుడు అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో జరిగించాలని మీరు కోరుకుంటున్నారు. అంటే నీ జీవితం మార్చబడాలి, ఇంతవరకు వివాహం జరగాలి, అప్పులు పోలేదు, అప్పులు పోవాలి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, దానికి సమకూర్చబడట్లా, ఇల్లు కట్టబడాలి, మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు, దేవుణ్ణి అడుగుతున్నావు, ఉద్యోగం రావాలి, అలాగే విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయాలి, విదేశాలు వెళ్ళి చదవాలనుకుంటున్నావు, అది కుదరట్లా. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఎలా బయటికి రావాలి, ఇలాగా దేవుని యొద్ద నుండి అనేకమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో ఇంతవరకు మీకు ఎలా పొందుకోవాలో తెలియదు, పొందుకోలేకపోతున్నారు. కానీ నేను చెప్పిన ప్రకారం చేస్తే ఖచ్చితంగా నువ్వు పొందుకొని ఆశీర్వదింపబడి ముందుకు వెళ్తావు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, సింపుల్గా దేవుణ్ణి ఏం అడగాలి, ఎలా అడగాలి. రెండవది, దేవుణ్ణి ఏమి అడగకూడదు. ఈ రెండు విషయాలు నీకు తెలిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఇక కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. ఈ రెండు విషయాలు నీకు తెలిసిన వెంటనే ఒక వారం, 10 రోజుల్లో, లేకపోతే ఒక నెల, 3 నెలలు, 6 నెలల లోపు, లేకపోతే ఈ సంవత్సరం లోపే నువ్వు అడిగిన దాన్ని దేవుని వద్ద నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఖచ్చితంగా అది నీ జీవితంలో జరిగింది. ఫస్ట్ మీరేం చేస్తారంటే, దయచేసి ఒక విషయాన్ని గమనించండి. మీరు కూడా ఒక డైరీ కొనుక్కోండి. ఒక బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోండి, ఓకేనా. రెండవది, ఒక మంచి పెన్ను కూడా కొనుక్కొని దగ్గర పెట్టుకొని, ఒకవేళ మీకు చదవడం రాయడం రాకపోతే చదువు వచ్చిన వాళ్ళ చేత రాయించుకోండి. లేకపోతే అలాగా మీకు చదవడం రాయడం రాదు, నాకు వినడమే వచ్చు అనుకుంటే రోజుకి నేను చెప్పిన దాన్ని ఒక 10-15 సార్లు వింటా ఉండండి. మీ మైండ్లోకి అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుని ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది నేను చెప్పే ముందు ఈ యొక్క వీడియోని దయచేసి ఒక లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ పాయింట్స్ అని ఉంటాయి, హైప్ పాయింట్స్ అనేవి ఈ యొక్క వీడియోకి మీరు ఇవ్వండి. అలాగనే ప్రియా దేవుని బిడ్డ, కామెంట్స్లో నేను పొందుకున్నాను అని రాయండి. జస్ట్ ఐ రిసీవ్డ్ అంటే నేను పొందుకున్నానని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా చూడండి. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడి అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డిని అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, అడగండి, ఆస్క్.
అది మీకు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. సో అడిగిన ప్రతి వాడికి కూడా అది అనుగ్రహించబడుతుంది. ఇక్కడ మీరు దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఏమని రాయబడిందంటే, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. అంటే ఒకరికి ఇవ్వడం ఒకరికి ఇవ్వకపోవడం అనేది లేదు. ఎవరైతే దేవుణ్ణి అడుగుతున్నారో వాళ్ళందరికీ దేవుడు ఇస్తాడు. అలాగే వెతుకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. సో మీరున్నారు, ఓ ఫాదర్గా మదర్గా మీరున్నారు. మీ బిడ్డలు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వచ్చి ఒక ఎగ్ ఇవ్వండి అని అడిగితే మీరు స్కార్పియన్ అనగా తేలిస్తారా? ఇవ్వరు. లేకపోతే మీ దగ్గరకు వచ్చి రొట్టె కావాలి అని అడిగితే మీరు రాయినిస్తారా? ఇవ్వరు. ఎందుకు? వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో దానికి బెస్ట్ మీరు ఇస్తారు మీ పిల్లలకు. ఒక తండ్రి తన బిడ్డలకు బెస్టే ఇస్తాడు, కానీ వేరే విధంగా ఇవ్వడు. అదే విధానంలో తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అంటే దేవుణ్ణి నువ్వు అడుగుతున్నప్పుడు నిశ్చయముగా దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. సో కాబట్టి మనం అడగాలి, దేవుణ్ణి నువ్వు అడగాలి. ఏమని అడగాలంటే క్లియర్గా దేవుణ్ణి అడుగు. ప్రభువా నాకు ఉద్యోగం దయచేయి, దేవునికి ఉద్యోగాన్ని ఇస్తాడు. ప్రభువా నాకు మంచి వివాహం జరగాలి, జరిగిస్తాడు. ప్రభువా ఈ యొక్క అప్పులు తొలగించు, అప్పులను దేవుడు తొలగిస్తాడు. ప్రభువా నా భర్తను మార్చు, నా భార్యను మారుస్తాడు. ప్రభువా నాకు ఆరోగ్యం దయచేయి, దేవుణ్ణి అడుగు. ఎస్, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. సో ఇది ప్రాసెస్. దేవుణ్ణి నువ్వు అడగాలి. ఇప్పుడు ఎలా అడగాలి, ఎలాగా ప్రార్థన చేయాలి అనేది నేను మీకు తెలియపరుస్తాను వాక్యంలోను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో దేవుని యొక్క మాటలు చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు అంటే దేవుని యందు నువ్వు ఉండి ఆయన మాటలు మీలో ఉంటే దేవుడు అడుగుతున్నాడు కదా, నీకు ఏది ఇష్టమో అడుగు, అది నీకు అనుగ్రహింపబడును. అంటే నీకు ఇష్టమైన దాన్ని నువ్వు అడుగు. ఎప్పుడు అడగాలి? దేవుని మాటల్లో నీలో ఉన్నప్పుడు, అలాగనే దేవుల్లో నువ్వు ఉన్నప్పుడు. వెన్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ గాడ్, దేవుల్లో నువ్వు ఉన్నప్పుడు, దేవుని మాటలు నీలో నిలిచి ఉన్నప్పుడు, అప్పుడు నీకు ఇష్టమైన దాన్ని నువ్వు అడుగు. వాట్ ఎవర్ యు లైక్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అది నీకు అనుగ్రహిస్తాడు. అంటే గాడ్ విల్ గివ్ యూ. దేవుడు దాన్ని నీకు ఇస్తాడనమాట. అది ఏదైనా దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఇష్టమైన వాటిని అడిగేటప్పుడు దేవుణ్ణి ఏం అడగాలంటే దైవ చిత్తానుసారంగా ఆయన యందు నువ్వు నిలబడి ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు అడగాలి. నీకు ఏది ఇష్టమో దేవుణ్ణి అడిగితే దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. అలాగనే మనం చూసినట్లయితే యోహాను సువార్త 14:14 కూడా ధ్యానం చేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. దేవుడు ఏమన్నాడు? ఐ విల్ డూ, నేను చేస్తాను. నా నామమున వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ అంటే నువ్వు దేవుణ్ణి ఏమడిగినా కానీ ఎలా అడగాలంటే యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు నువ్వు యేసుక్రీస్తు నామమున అడగాలి. యేసుక్రీస్తు నామంలో నాకు ఉద్యోగం దయచేయి ప్రభువా, ఆమేన్ అనాలి. యేసుక్రీస్తు నామంలో నాకు ఈ సంవత్సరంలో వివాహం జరిగించు ప్రభువా, ఆమేన్ అనాలి. యేసుక్రీస్తు నామంలో నా భర్తను మార్చు ప్రభువా అనాలి. యేసుక్రీస్తు నామంలో వీటన్నిటిని నేను అడుగుతున్నాను తండ్రి అని అడగాలి. అందుకనే మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలి అంటే యేసుక్రీస్తు నామంలో మనం అడగాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో కూడా మీరు ఒకసారి ధ్యానం చేద్దాం. ఇది వరకు మీరేమీ, ఇదిగో ఇక్కడ రాయబడి ఉన్నది 23 నుండి, మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిన, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ సో గాడ్ విల్ డూ అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి, తండ్రిని మనం పరలోకమందున్న దేవుణ్ణి యేసుక్రీస్తు నామమున ఏమడిగినను మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవుడు అన్నాడు, మీరు అడగండి అయ్యా, మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. తండ్రిని నా పేరట అడగండి, పరలోకంలో నా పేరు మీద అడగండి, మీకేం కావాలో పరలోకాన్ని అడగండి, అది మీకు అనుగ్రహిస్తుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మీరు అడగండి, యేసుక్రీస్తు నామంలో నాకు సంతానం దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడగండి. తండ్రి యేసుక్రీస్తు నామంలో నాకు మంచి ఇల్లు దయచేయి ప్రభువా అని అడగండి. యేసుక్రీస్తు నామంలో నాకు ఏం కావాలో, మీకేం కావాలో దాన్ని దేవుణ్ణి అడగండి. ఇంతవరకు అడగలేదు మీరు సరిగ్గా, ఈసారి యేసుక్రీస్తు నామం అడగాలి. ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు నామంలో అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుంది. అది తెలియక ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు. అలాగనే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21:22 కూడా ధ్యానం చేసుకుందాం.
మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. చూడండి, మనం ప్రార్థన చేసేటప్పుడు అంటే దేవుణ్ణి అడిగినప్పుడు వేటినైతే నువ్వు అడుగుతున్నావో దాన్ని నువ్వు నమ్మాలి. మొదటగా మనకి ఏది ఇష్టమో దేవుణ్ణి అడగాలి. అది నిశ్చయంగా మనకు అనుగ్రహింపబడుతుంది. ఎలా అడగాలి? యేసుక్రీస్తు నామంలో అడగాలి. యేసుక్రీస్తు నామంలో అడిగిన తర్వాత మీరు అడిగినవన్నీ కూడా పొందుకున్నావని నువ్వేం చేయాలంటే నమ్మాలి. ఇప్పుడు ఉద్యోగం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉద్యోగం వచ్చింది దేవుడు ఇచ్చాడని నువ్వు నమ్మాలి. నమ్మితే అవన్నీ నువ్వు పొందుకుంటావు. నీకు నమ్మకం లేకుండా, యేసుక్రీస్తు నామంలో అడగకుండా, నీకు ఏది ఇష్టమో అడగకుండా, ఆయన మాటలు నీలో నిలవకుండా, ఆయనలో నువ్వు లేకుండా నువ్వు ఏది అడిగినా అది నీకు దక్కదు. నువ్వు చెల్లి, తమ్ముడు, ఆంటీ, అంకుల్, నా ప్రియమైన తల్లి, తండ్రి, అందుకనే ఏది కూడా మీరు పొందుకోలేకపోతున్నారు. మీరు ప్రార్థన చేసినప్పుడు నమ్మండి. నమ్మకంతో దేవుడు నీ అడిగి వాటిని పొందావని నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో నీ కార్యం జరిగిస్తాడు. ఇప్పుడు ఒక పాయింట్ అయిపోయింది. దేవుణ్ణి ఏం అడగాలి, ఎలా అడగాలి తెలుసుకున్నారు. ఇప్పుడు రెండోది ఏంటంటే దేవుణ్ణి ఏం అడగకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి ఏం అడగకూడదో తెలిస్తే వీటన్నిటిని కూడా నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు పొందుకుంటావు. కాబట్టి ఇప్పుడు మనము యాకోబు రాసిన పత్రిక 4:3, మత్తయి సువార్త 20:22, మత్తయి సువార్త 16:1-4 దాకా ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4:3, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ధ్యానం చేసుకుందాం. 2 నుండి ధ్యానం చేసుకుందాం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడుగునందున మీకేమీ దొరకలేదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటం లేదు. మీరు ఆశిస్తున్నారు కానీ దొరకట్లేదు. ఎందుకని? మత్సరపడుతున్నారు, పోట్లాడుతున్నారు, హత్యల్లో అంటే కోపాలు, తాపాలు. మనం అడిగేటప్పుడు దేవుని వద్దకు వెళ్ళి మనం ఏదైనా అడిగేటప్పుడు మనము మన భోగాల నిమిత్తం వినియోగించడానికి అడగకూడదు. కొంతమంది ఏం అడుగుతారు చూడండి, ప్రభువా నాకు ఆస్తి అంతస్తులను దయచేయి, నేను కోటీశ్వరుని అయిపోవాలి, లక్షాధికారిని అయిపోవాలి, నా బంగారం కావాలి, భోగాలు, లగ్జరీ లైఫ్ కావాలి, లగ్జరీగా నేను ఉండాలి. దురుద్దేశంతో నువ్వు దేవుని యొద్ద ఏదడిగినా కానీ అది నీకు దొరకదు. దురుద్దేశంతో దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏమడిగినా అది నీకు దొరకదు. నువ్వు ఆశించింది నువ్వు పొందుకోలేవు. ముందు పోట్లాడడం మానే, యుద్ధాలు చేయడం మానే, ద్వేషించడం మానే, మత్సరపడడం మానే. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అడుగు. ఈ వ్యభిచారం చేయడం మానే, లోక స్నేహాలు మానే. అవన్నీ మానేసిన తర్వాత నీ భోగాల నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో దేవుణ్ణి అడగకూడదు. ఒక తాగుబోతోడు వెళ్ళి ప్రభువా నాకు తాగడానికి డబ్బులి, ఒక వ్యభిచారం వెళ్ళి ప్రభువా వ్యభిచారం చేయడానికి నాకు అవకాశం దయచేయి, పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతనితో నాకు వివాహం జరిగి నీ దురుద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నావు. అది ఎప్పటికీ జరగదు. అలాగనే అన్యాయంగా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు చెయ్యడు. వేరే వాడి నాశనం కోరుతున్నావు, ఆ నాశనం అనేది జరగదు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి, ఏం అడగకూడదు అనేది నీకు తెలిసి ఉండాలి. ఎప్పుడు కూడా భోగం నిమిత్తం వినియోగించడం, దురాశతో, మత్సరంతో దేవుణ్ణి అడగద్దు. అది నీ జీవితంలో జరగదు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం కూడా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చూడండి. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలో అనేది మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నె లేనిది త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడం వైపున కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును చెప్పెను. చూడండి ప్రియా దేవుని బిడ్డ, దేవుని యేసు ప్రభు వారు అంటున్నారు కదా, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. చాలామంది ఇదే, అసలు మీరు దేవుణ్ణి ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లా. ఏది పడితే అది అడిగేయడమే, ఎలా పడితే అలా దేవుణ్ణి అడగడమే. ఏది పడితే అది అడిగితే, ఎలా పడితే అలా దేవుణ్ణి అడిగితే దేవుడు ఇవ్వడండి. ఖచ్చితంగా దేవుడు అది నీకు అనుగ్రహించడు. ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకోలేవు. దురుద్దేశంతో ఎలా పడితే అలాగా, ఏది పడితే అది. చాలామంది ప్రభా నీళ్ళ మీద నడుస్తాను, నీళ్ళ మీద నాకు అధికారం ఇయ్యి, అయ్యా అగ్నిలో నడుస్తాను, అగ్నిలో నేను నడుస్తాను, నా కాలు కాలకూడదు, అయ్యా ఇదిగో ఈ పర్వతం మీద నుండి దూకేస్తాను, నేను గాల్లో తేలాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రార్థనలు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి వాటిని దేవుని దగ్గరికి వెళ్ళి అడగమాకండి. ఎలా పడితే అలా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన నామమున నువ్వు వెళ్ళి అడిగేటప్పుడు చాలా భయంతో దేవుని యొద్దకు వెళ్ళి అడగాలి. అసలు ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి మనకు అధికారం లేదు, అంత ధైర్యము అంత బలము మనకు లేదు. అయినా కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు అడగండి అని. అడగమన్నాడు కదా దేవుడు అని చెప్పి ఎలా పడితే అది, ఏది పడితే అది అడగమాకండి. ధనవంతులు చేయి ప్రభువా అని దేవుణ్ణి అడగద్దు. ఐశ్వర్యాన్ని కలుగు చేయి ప్రభువా అని దేవుణ్ణి అడగద్దు.
లేకపోతే నీ అవసరం ఏంటి, నీకేం కావాలి, నీకు ఇబ్బంది ఏంటి, నీ శ్రమ ఏంటి, నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి, అది పోవాలని దేవున్నాడు. అంతేగాని అనవసరమైన దేవుణ్ణి అడగద్దు, అది నీకు ఎన్నటికి కూడా అనుగ్రహింపబడదు. అలాగే ఇప్పుడు లాస్ట్గా మత్తయి సువార్త 16:1-4 చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1-4 వచనాలు ధ్యానం చేద్దాం. అప్పుడు పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశంలో ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడగగా ఆయన ఎట్లనెను, సాయంకాలంలో మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురయదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివానం వచ్చినని చెప్పుదురు కదా. మీరు ఆకాశం యొక్క వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలమున సూచనలు వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి ఆకాశంలో ఒక సూచక్రియ మాకు చూపించమని యేసుప్రభు వారిని అడిగారు. యేసుప్రభు వారి కోపం వచ్చింది. ఆకాశం ఎర్రగా ఉంది, సాయంకాలం పూట వర్షం కురవదు, ఉదయం ఎర్రగా ఉంది, మబ్బు పట్టింది, వర్షం వచ్చేలా ఉందని మీరు కనిపెడతారు కానీ కాలాలను సూచనలు అలాగే ఆకాశ వైఖరి వివేచింపని ఎరుగుదురు కానీ కాలముల యొక్క సూచనలు మీరు వివేచించలేకపోతున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వాళ్ళారా, మీరు సూచక్రియ అడుగుచున్నారా? ఒక సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినా మీకు అనుగ్రహింపబడదని దేవుడు వారికి ఏ సూచక్రియ చేయలే. మీరు అడుగుతున్నారు ఈ రోజున దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి శోధించడానికి మనము పిచ్చి పిచ్చిగా దేవుడి దగ్గరికి వెళ్ళి అడగకూడదు. నువ్వు దేవుడు అయితే నాకు కనబడు, నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడు, నువ్వు దేవుడు అయితే నువ్వు నిజంగా ఉంటే నా కల్లో కనబడు, నువ్వు దేవుడు అయితే ఇదిగో ఇది పైన బొమ్మ పడాలి, నువ్వు దేవుడు అయితే నాకు ఫోన్ కాల్ రావాలి, నువ్వు దేవుడు అయితే నాకు అని పిచ్చి పిచ్చిగా దేవుడి యొద్దకు వెళ్ళి సూచనలు అడగమాకండి. సో ఇవన్నీ కూడా దేవునికి నచ్చవు. ఎలా పడితే అలాగా దేవుని యొద్దకు వెళ్ళి సూచక్రియలు చేయి, అద్భుతాలు చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపు, గుడ్డివాడి కళ్ళు దయచేయి, కుంటివాడి కాళ్ళు దయచేయి. ఎప్పుడు అడగాలో అప్పుడు అడగాలి. ఆయన ఒక సూచక్రియను మనకు అనుగ్రహిస్తే కానీ అది జరగదు. కాబట్టి ఆయన ఏదైతే నియమిస్తాడో అది మన జీవితంలో జరిగిద్ది. కాబట్టి పిచ్చి పిచ్చి విషయాలు, అనవసరమైన విషయాలు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగద్దు. దయచేసి చాలామంది ఇలాగా ప్రార్థన చేస్తారు, సూచక్రియ అడుగుతారనమాట, చీట్లేసి అలా జరగాలని, లేకపోతే ఏదో ఒకటి దేవుడి దగ్గరికి వెళ్ళి సూచక్రియలు అడుగుతారు. అలాగ అడగమాకండి. మీకు ఏది ఇష్టమో దైవ చిత్తానుసారమైన వాటిని, మీకు కావలసిన వాటిని మీరు అడగండి. సో మోషేలాగా వెళ్ళి ఇప్పుడు మీరు సముద్రంలో నీటిని ఎర్రగా మీరు మార్చలేరు, ఆకాశం నుండి ఏలియాలాగా అగ్నిని కురిపించలేరు. అవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా ఉంటాయి. సో కొన్ని విషయాలను ఎంతో ఉపవాసం ఉండి అడిగినా దేవుడు అది చేయడు. కాబట్టి అనవసరమైన విషయాలను దేవుని అడక్కోకుండా అవసరమైన వాటిని మాత్రం విశ్వాసంతో యేసుక్రీస్తు నామంలో నీకేం కావాలో, నీకేది ఇష్టమో దేవుని అడుగు, దేవుడు నీకు అది ఇస్తారు. సో ఇది సబ్జెక్టు. ఇక్కడ నుండి మీరు ఇలాగ అడిగి దేవుని వద్ద నుండి అందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ 2 నెంబర్లకి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. కిషోర్ కుమార్, విజయవాడ. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్లో నేను పొందుకున్నానని రాయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే ఒక్కసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో ఫుల్ లెసన్ ఉంటుంది. ఎక్కడైనా మీరు మిస్ అయితే లేఖనాలు మీకు కరెక్ట్గా అక్కడ లెసన్ ఉంటుంది. సో ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.